పోలీసులు కాసేపట్లో పిఎస్ నుంచి బయటకు వస్తారు అల్లు అర్జున్. దీంతో ఆయన వాహనాలతో పాటు పోలీసుల వాహనాలు సిద్ధం చేస్తూ ఉన్నారు సిబ్బంది. దాదాపు 2.5 గంటల పాటు అంటే 2 గంటల 40 నిమిషాల పాటు ఆయన విచారణ సాగింది. అల్లు అర్జున్ను పోలీసులు రకరకాల ప్రశ్నలు సంధించారు. చిక్కడపల్లి పిఎస్లో అల్లు అర్జున్ విచారణ ముగిసింది. న్యాయవాది అశోక్ రెడ్డి సమక్షంలో అల్లు అర్జున్ విచారణ జరిగింది. డీసీపీ సెంట్రల్ జోన్ నేతృత్వంలోని బృందం ప్రశ్నల వర్షం కురిపించింది. సెంట్రల్ జోన్ అదనపు డీసీపీ, చిక్కడపల్లి ఏసీపీ, చిక్కడపల్లి ఇన్స్పెక్టర్, ఎస్ఐలతో కలిసి విచారణ చేపట్టారు. రాత్రి 9:30 నుంచి సంధ్యా థియేటర్ బయటకు వెళ్లే వరకు ఏం జరిగింది ఆ రోజు అనే దానిపై ప్రశ్నలు అడిగి స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు పోలీసులు. తొక్కిసలాట అంశంతో పాటు మహిళ చనిపోయింది అన్న విషయం మీకు తెలుసు కదా అన్న ప్రశ్నకు అల్లు అర్జున్ నోరు మెదపలేదని తెలుస్తోంది. మరుసటి రోజు కానీ తనకు తెలియదని మీడియా ముందు ఎందుకు చెప్పారని అడగడంతో అల్లు అర్జున్ మౌనంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు విడుదల చేసిన 10 నిమిషాల వీడియో మొత్తాన్ని అల్లు అర్జున్కి విచారణ అధికారులు చూపించి ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. ఈరోజు విచారణకు హాజరవ్వాలని చెప్పి పోలీసులు నోటీసులు జారీ చేశారు. అల్లు అర్జున్కు ఈరోజు ఉదయం 11 గంటలకు చెప్పినట్లుగానే అంతా కూడా అల్లు అర్జున్ వస్తారా లేదా విచారణకనే సస్పెన్స్ అయితే కొనసాగింది. నిన్న ఈవినింగ్ లీగల్ టీం వెళ్ళి అల్లు అర్జున్ని కలవటం, తర్వాత ఈరోజు ఉదయం విచారణకు వస్తున్నట్టు సమాచారం అందించడం జరిగింది. వెంటనే పోలీసులు అల్లు అర్జున్ ఇంటి దగ్గర అలాగే చిక్కడపల్లి పిఎస్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అలాగే గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అల్లు అర్జున్ని పిఎస్కు తీసుకెళ్లిన పరిస్థితి. తర్వాత ప్రస్తుతం అయితే విచారణ 2 గంటల 40 నిమిషాల పాటు సాగింది. విచారణలో రకరకాల ప్రశ్నలను సంధించారు. మీరు అభివాదం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? సంధ్యా థియేటర్ యాజమాన్యం పర్మిషన్ లేదని మీకు చెప్పలేదా? అలాగే మీకు రేవతి చనిపోయిన సంగతి మీకు తెలుసా తెలీదా? ఇలా రకరకాల ప్రశ్నలను అల్లు అర్జున్ పై సంధించినట్టు తెలుస్తూ ఉంది పోలీసులు విచారణలో భాగంగా. అయితే అల్లు అర్జున్ వీటికి సమాధానం చెప్పలేరు, నోరు మెదపలేదు అని మనకి సమాచారం అందుతూ ఉంది.